హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వేసిన తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది భారతీయుడు 2 మూవీ ఒక రివ్యూ. ఇది తెలుగు అయితే చెప్తాను నేను ఇప్పుడు. ఇంకా ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కూడా కింద అయితే కామెంట్ చేసింది. ఇంకా ఈ మూవీ మెయిన్ రివ్యూలోకి వెళ్తే, ఈ మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ డ్రామా పరంగా అయితే వచ్చింది. మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది, మీ అందరికీ తెలుసు. అండ్ ఇది వచ్చేసి రన్ టైం వచ్చేసి 3 గంటలు ఉండేది స్టార్టింగ్. అంటే మూవీ రిలీజ్ అయిన 1, 2, 3 రోజులు 3 గంటలు ఉండేది. బట్ ఇప్పుడు ఏమంటే 2.5 గంటలు అయితే చేశారంటే 20 నిమిషాలు ట్రిమ్ అయితే చేశారు మూవీ నుంచి. మంచిదని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బోర్ కొడుతుంది మీకు ఈ మూవీ సెకండ్ హాఫ్. ఇంకా ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ చూసుకుంటే, ఈ మూవీ డైరెక్ట్ సీక్వెల్ అనమాట. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకి డైరెక్ట్ సీక్వెల్. దీంట్లో మళ్ళీ కమల్ హాసన్ మళ్ళీ సేనాపతిగా అయితే రిటర్న్ అవుతాడు. ఇతను ఒక ఎక్స్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. అతను ఎలా విజిలెంట్గా మారాడు అండ్ ఈ కరప్షన్ అనే దానికి అగెనెస్ట్గా ఎలా ఫైట్ చేస్తున్నాడు అనేది మీరు ఈ భారతీయుడు మూవీలో అయితే చూస్తారు. సో అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుద్ది అనమాట. ఈసారి ఏంటంటే ఒక యంగ్ మ్యాన్, అంటే మన సిద్ధార్థ్ కూడా అలాగే కరప్షన్ అయితే చేస్తూ ఉంటాడు. ఇలాగ పొలిటీషియన్లు లేదా కొన్ని విషయాల మీద అయితే చేస్తూ ఉంటారు. సో అవి చేసిన వీడియోలు వచ్చేసి మనకి యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాడు. సో అలా సైనాపతి అండ్ ఈ సిద్ధార్థ్ ఎలా గెలిచారు, ఇదంతా ఏంటి ఇంకా 2లో అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఇంతకుమించి ఇంకేం ప్లాట్ చెప్పేసాను ఆల్రెడీ. సో ఇంకా ఈ మూవీ ఒక మెయిన్ క్యాస్ట్ వచ్చేసి కమల్ హాసన్ సేనాపతిగా బాగానే చేశారని చెప్పుకోవచ్చు. అండ్ సిద్ధార్థ్, ఇంకా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియభావని శంకర్ అంటే వీళ్ళిద్దరిని అంతగా వాడుకోలే, కానీ 3 గంటలు రన్ టైం పెట్టుకొని అంత భారీగా వాడుకోవడం మానేసి ఏదో చిన్న క్యారెక్టర్లు ఇచ్చినట్టు ఇచ్చారు. అదొకటి నాకు నచ్చలే. అండ్ వివేక్, సముద్రకణి గారు ఈయన యాక్టింగ్ బాగుంది. అండ్ ఇందులో అయినా సరే ఒకేలా చేస్తారు, బాగుంటుంది, అందులో ఏం తేడా ఉండదు. అండ్ మ్యూజిక్ బై అనిరుద్ధ్ వచ్చేసి మ్యూజిక్ ఈసారి బాగానే కొట్టాడు, కానీ అది గుర్తులేదు నాకైతే, నిజంగా చెప్తున్నా. మ్యూజిక్ కొట్టారు, బాగానే కొట్టారు, కానీ గుర్తులేదు. ఆ మ్యూజిక్ అనేది మర్చిపోయాను. సో అదేం మాట్లాడలేను నేను. డైరెక్టర్ మీకు తెలిసిందే, శంకర్, 2.0, భారతీయుడు, రోబో, ఇంకా చాలా తీశారు, అవన్నీ మీకు తెలిసిందే. ఈ మూవీ ఒక ఫస్ట్ హాఫ్ వచ్చేసి నాకు నచ్చింది, అంటే ఓకే అని చెప్పుకోవచ్చు. మరీ నచ్చింది ఓపర్ అని చెప్పలేం, కానీ నచ్చింది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసి అస్సలు ఫస్ట్ హాఫ్లో ఎంతైతే ఎలివేషన్, ఎంత ఓవర్ సీన్స్ ఇచ్చారో సెకండ్ హాఫ్లో దానికి జస్టిఫై చేయలేకపోయారు వీళ్ళు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మూవీ స్క్రిప్ట్ అనేది గట్టిగా లేదు, వెళ్ళే ప్రొసీడింగ్స్ సరిగ్గా లేవు. అండ్ అలాగే స్క్రీన్ ప్లే కూడా గ్రిప్పీగా లేదు. అంటే క్యారెక్టర్ల మధ్య కూడా అంతగా బాండ్ ఏమంతగా అనిపించలేదు. ఇంకా భారీ లెంతీ యాక్షన్ సీన్ ఒకటి పెట్టారు, అది కూడా ఏమంతగా అనిపించలేదు కొన్ని చోట్ల. అంటే ఆయన ముసలివాళ్ళని మాకు తెలుసు కాబట్టి, ఇప్పుడు స్కేటింగ్ షూస్ వేసుకొని పరిగెడుతుంటా, అదే స్కేటింగ్ షూస్ కాదు, అదేదో మిషన్, సో దాని మీద ఎక్కి అలా వెళ్తుంటే ఆయన ముసలైన వేరే డూప్ ఖచ్చితంగా పెట్టి చేస్తారని అందరికీ తెలిసిందే. సో అది తెలిసిపోతుంది అనమాట. అదొక్కటే నాకు ఇది అనిపించింది సెకండ్ హాఫ్లో. అండ్ స్క్రీన్ ప్లే బాగా స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. పైగా ఇంట్రెస్టింగ్ గ్రిప్పీగా కూడా లేదు. ఒక్క బంగారం సీన్ తప్పించి సెకండ్ హాఫ్లో ఇంకేం గ్రిప్పీగా అయితే అనిపించలేదు నాకు. మీకు ఏమైనా అనిపించుంటే మరి నాకు క్షమించండి, నేను ఇంతకు మించి ఇంకేం చేయలేను. నేను చూసింది నాకు గుర్తుంది మాత్రం మాట్లాడగలను నేను, అంతే. అండ్ ఈ మూవీ ఒక మెయిన్ లాంగ్వేజ్ తమిళ్ అనమాట. ఈ మూవీ థియేటర్లో వచ్చేసి 2D 4DXలో అయితే రిలీజ్ అయింది. తెలుగు, హిందీ కూడా అవైలబుల్గా ఉంది. వీళ్ళు ఒకసారి లుక్ వేసుకోవచ్చు మీరు కావాలంటే. ఓన్లీ 1 టైం వాచబుల్, గుర్తుపెట్టుకోండి, 1 టైం వాచబుల్ మాత్రం. ఈ మూవీ మళ్ళీ చూస్తానంటే దొబ్బదు, మీకు నచ్చదు, నేనంటాం కదా, మీకే నచ్చదు ఈ మూవీ అది అనమాట. అండ్ ఇంకా బుక్ మై షో వాళ్ళు ఈ మూవీకి ఇచ్చిన రేటింగ్ 10కి 6.8 అయితే ఇచ్చారు. సినీ జోష్ 5/2 అయితే ఇచ్చారు. ఇంకా గ్రేట్ ఆంధ్ర వాళ్ళు వచ్చేసి 5కి 2 అయితే ఇచ్చారు. IMDb 4.6/10 అయితే ఇచ్చింది. IMDb బాగా తక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు. నేను ఈ మూవీకి 7 ఇస్తాను, ఎందుకంటే నచ్చింది. సూపర్ అనలేం, కానీ 1 టైం వాచబుల్. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను నచ్చిందని చెప్పను, బాగాలేదని చెప్పను, ఇట్స్ జస్ట్ ఓకే సినిమా. అసలు శంకర్ గారు మార్క్ పెట్టే సినిమా ఇదైతే కాదు, శంకర్ గారు రేంజ్ సినిమా ఇది కాదు అసలు, నిజం చెప్తున్నా. శంకర్ గారు అంటే ఇంకా నాకు 2.0, రోబో అలాంటివన్నీ గుర్తుకొస్తాయి, కానీ ఆ మార్క్ టచ్ చేయలేకపోయింది. 2.0 కూడా టచ్ చేయలేకపోయింది ఈ సినిమా. అది నాకు బాధగా ఉంది ఈ మూవీ మీద. 2.0ని కూడా టచ్ చేయలేకపోయింది అసలు. 2.0 దీనికన్నా చాలా బాగుంటుంది నిజంగా, బట్ ఆ మార్క్ కూడా చేరుకోలేకపోయింది ఈ మూవీ. అదొకటి నాకు బాధగా ఉంది శంకర్ గారి నుంచి. ఇంకా గేమ్ చేంజర్ మరి ఇంకెంత కళాఖండమో మరి తెలియదు, కానీ అండ్ దాని నుంచి వచ్చిన ఫస్ట్ సాంగే మంచి కళాఖండం. మరి సెకండ్ సాంగ్ ఇంకా ట్రైలర్ వస్తే ఇంకా ఉంటుందో మరి చూడాలి.
మేబీ దీనిలో కూడా గేమ్ చేంజర్కి సంబంధించిన ప్రమోషన్లు చేశారు, పాట వేశారు ఏకంగా జరగండి 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 జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చి అబ్బో బాబా ఎవర్రా లిరిక్స్ రాశారు అంత ఇదిగా. సర్లే ఇంకెందుకు ఆ మూవీల గురించి. కానీ ఇంకా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ గురించి అందరూ అడుగుతారు కాబట్టి దాని విషయం కూడా నేను చెప్పేస్తాను. ఓటీటీ వద్దనుకున్న వాళ్ళు థియేటర్లో వన్ టైం వాచబుల్ చేయొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళచ్చు, ఒక సాంగ్ ఉంటుంది అది పర్లే, నో ప్రాబ్లం. అండ్ ఓటీటీ వచ్చేసి ఆగస్ట్ 2వ తారీఖున వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. ఆగస్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 2 అని కూడా నేను చెప్పను. ఆగస్ట్ మంత్లో మీకు ఓటీటీ అయితే రిలీజ్ అవుద్ది. అండ్ ఓటీటీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ అయితే రైట్స్ తీసుకుంది. అండ్ ఇండియన్ 3 మీకు ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే జనవరి మంత్లో రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని రూమర్స్ అయితే రీసెంట్గా పుట్టుకొచ్చాయి. సో ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కాలే, మేబీ జనవరిలోనే రిలీజ్ అవ్వే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. సో వెయిట్ చేద్దాం, ఖచ్చితంగా అప్డేట్ అయితే వస్తుంది, అప్పుడు నేనైతే మీకు మళ్ళీ చెప్తా. అండ్ ఇంకా మళ్ళీ కలిగితే నెక్స్ట్ వీడియోతో, అంతవరకు గుడ్ బై. రీసెంట్గా వచ్చిన మన వీడియోస్ చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ వేయండి. మళ్ళీ కలిగితే నెక్స్ట్ వీడియోతో గుడ్ బై.